హలో గాయ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు ఆ నుంచి అమ్మహ వరకు. ఇప్పుడు నేను ఆవకాయ మెంతి బద్దలు చేస్తున్న అన్నమే లాస్ట్లో కలిపేసుకొని టేస్ట్ చేసుకుంటూ ఉంది, అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ మెంతులు అండ్ 12 ఎండుమిర్చి, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆవాలు. ముందుగా మూకుడు పెట్టుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని అక్కడే ఉంటూ బాగా తిప్పేసుకుంటూ మెంతులు వేగిన వాసన వస్తుందండో. ఆ వాసన వచ్చిన తర్వాత ఈ 12 ఎండుమిర్చీలు తుంచుకుని అందులో వేసేసుకుని కాసంత ఇంగు తగిలించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈలోపు ఒక బేసన్లోని సన్నగా తరిగిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి ఈలోపు మళ్ళీ ఇంకో బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత ఇది తాలింపుండో ఇందులోకి ఇంగు వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాం. ఇందులోని కాసింత పసుపు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకుందాం. అండ్ నువ్వుల నూనెతోటి చేయండి, దీని రుచి ఇంకా బాగుంటుంది. నాకైతే సాల్ట్ సరిపోలే, మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఈ పచ్చడిని మీరు కూడా మీ నిల్వ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో చేసేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.